హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్తో వచ్చేసానండి. సో ఇంకా స్టార్ట్ చేసేద్దాం. మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? నేను, మమ్మీ, అన్వి వెళ్తున్నాము ఐకియాకి. సో అన్వి క్లిప్స్ ఈరోజు చూసారు ఎలా ఉన్నాయో. తనే కావాలని చెప్పి పెట్టుకుంది. అండ్ మీలో చాలా మంది చెప్పారు అన్వికి హెయిర్ కట్ చేయించమని. నాకు వల్ల కావట్లేదండి, అస్సలు వినట్లేదు. ఇప్పటికీ మీరు నమ్మరు, 3-4 టైమ్స్ తీసుకెళ్ళి అక్కడి వరకు వెళ్ళిన తర్వాత గోల్ చేస్తే ఇంకా తీసుకొచ్చేస్తున్నాను. ఇంకా నాకు అంత స్ట్రెస్ చేయడం ఇష్టం లేక ఇంకా వదిలేస్తున్నాను అనమాట. అండ్ నాకు ఇంకా రకరకాల జడలు వేయడం ఇష్టం లేదు, ఎందుకంటే కాన్సన్ట్రేషన్ అంతా కూడా అప్పుడే రెడీ అవ్వడం మీద, పిల్లలకి రావడం నాకు ఇష్టం లేదనమాట, నా పర్సనల్ ఒపీనియన్. అందుకనే తనకి చిన్న పిల్లలానే ఉంచుతాను. సో డౌట్ క్లియర్ అయిపోయింది అనుకుంటున్నా. ఏదైనా ఫంక్షన్స్ రోజు, పండగల రోజు బాగా రెడీ చేస్తాను అంతే. నార్మల్ టైంలో ఇలానే సింపుల్గానే ఉంటుంది. అయితే ఇంకా ఐకియాకి వెళ్దాం. ఐకియాకి నేను ఆల్రెడీ చాలా సార్లు వెళ్ళాను అండ్ ఒక 2-3 టైమ్స్ వీడియో కూడా పెట్టాను నా ఛానల్లో. మంచి వీడియోస్లో ఐకియాది ఒకటే, అంటే ఎక్కువ వ్యూస్ వచ్చిన దాంట్లో ఐకియా ఒకటి అనమాట. సో పదండి, అయితే మమ్మీ కూడా ఒక లాస్ట్ టైం వెళ్ళింది, ఈరోజు మళ్ళీ వెళ్తానంటే తీసుకువెళ్తున్నాను అనమాట. అండ్ వచ్చేసాము ఇంకా లోపలికి. వచ్చిన వెంటనే ఇక్కడ ప్రతిసారి మారిపోతున్నాయి అక్కడున్న అన్నీ కూడా, బెడ్స్ ఇవన్నీ. సో ఎక్కువగా షూట్ చేయలేదండి, ఎందుకంటే ఇప్పటికి చాలా సార్లు చూపించాను కాబట్టి ఇంకా బోర్ అయిపోతారని ఫుల్గా చూపించలేదు. నేను ఫుల్ ఐకియా తీసిందంతా లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి మీకు మొత్తం చూడాలనుకుంటే. ఈరోజు అయితే నాకు కొత్తగా కొంచెం ఇంట్రెస్టింగ్గా కనిపించిన ప్రోడక్ట్స్ అన్ని చూపిస్తున్నాను. అండ్ ఐకియాకి వెళ్ళాలంటే చాలా ఓపిక ఉండాలి. అండ్ ఈ వాటర్ది భలే అనిపిస్తుంది నాకు. సో అన్ని మాల్స్లో ఇప్పుడు ఉంటున్నాయి కదా, ఊరికే సరదాగా అన్వి హ్యాపీ అవుతుందని చూపించాను. తర్వాత అక్కడ ఫుడ్ ఎక్కువ లేదండి, ఈరోజు వర్కింగ్ డే అని అనుకుంటా. అండ్ అక్కడ ఒక బుఫే అవుతుంది. అడల్ట్స్కి 600, ఒకవేళ ఐకియా ఫ్యామిలీ మెంబర్స్ అయితే 450, పిల్లలకి 350. సో ఐకియా ఫ్యామిలీ మెంబర్ అవ్వడం చాలా ఈజీ, అక్కడ జస్ట్ రిజిస్టర్ అయితే సరిపోతుంది. సో బుఫేలో ఏమేమి ఉన్నాయి అనేది జస్ట్ మీకు ఒక వ్యూ చూపిస్తున్నాను, మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పనికొస్తుందని చెప్పి. నేనైతే తీసుకోలేదండి, ఎందుకంటే అంత ఇంకా మొన్నే కదా హైదరాబాద్ స్పైస్కి వెళ్ళాం, అందుకని ఇంకా ఎక్కువ ఏం తీసుకోలేదు. సో ఇక్కడ ఇవన్నీ దొరుకుతున్నాయి. ఇదైతే చికెన్ మీట్ బాల్ కర్రీ. సో ఐకియా అనగానే చికెన్ మీట్ బాల్స్ గుర్తొస్తాయి మాకు. మీకేమి ఇష్టం, ఐకియా అనగానే మీకేమి గుర్తొస్తుంది అని కూడా మాకు చెప్పండి. ఇది ఒక పొటాటోది, అండ్ ఇది కూడా ఆలూ మటర్ అని కూడా, మిక్స్డ్ వెజిటేబుల్స్. ఆలూ మటర్ కర్రీ ఫ్రై లాగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెంచ్ బీన్స్, దాల్ తడ్కా. బట్ ఫ్రాంక్గా చెప్పాలంటే బుఫే ఇలాంటివి ఐకియాలో అంత ప్రిఫర్ చేయక్కర్లేదండి, ఎందుకంటే అది ఫుల్ ఇండియన్ టచ్ కూడా ఉండదు. ఇప్పుడు ఈ దాల్ తడ్కా ఇవన్నీ కూడా అంత మంచిగా అనిపించవు నాకైతే. సో ఇక్కడైతే మీట్ బాల్స్ ఇలాంటి డిషెస్ అయితే బాగుంటాయి. సో స్వీట్స్లో రసగుల్లా ఉంది, కుకీస్ ఉన్నాయి, అండ్ రకరకాలు ఉన్నాయి. గులాబ్ జామున్, బ్రౌనీ. ఇది గులాబ్ జామున్ బాగుంది కదా, నాకు అన్నిటిలోనే గులాబ్ జామున్ ఒక్కటే తినాలనిపించింది అక్కడ. సో అయితే ఇంకా బుఫేకి వెళ్ళకుండా మనం నార్మల్గా వెళ్ళిపోదాం. అన్వి ఐకియా అన్నప్పటి నుంచి మీట్ బాల్స్ అంటుందని చెప్పి వచ్చిన వెంటనే ఇంకా ఫుడ్ దగ్గరికి వచ్చేసామన్నమాట. మేము వెళ్ళేటప్పటికే లంచ్ టైం అయిపోయింది. సో తినేసి మళ్ళీ కొంచెం తిరగడానికి వెళ్ళాం. సో ఏమేమి ఉన్నాయో చూడండి. అయితే మేము తీసుకున్నాము చికెన్ మీట్ బాల్స్ అండ్ వెజ్ బాల్స్.
ఇవన్నీ తీసుకున్నామండి. 12 పీస్ చికెన్ బాల్స్, వెజిటబుల్ సూప్, మ్యాంగో యోగర్ట్, ఒక బ్రౌనీ లాంటిది, అదే కుకీ లాంటిది, ఇంకా వెజిటబుల్. మమ్మీ చికెన్ తిందు, అందుకనే మమ్మీ కోసం వెజిటబుల్ది తీసుకున్నాం. మా మమ్మీకి అస్సలు నచ్చలేదు, అన్ని చప్పచప్పగా ఉన్నాయి చప్పచప్పగా ఉన్నాయి అన్నది. కొనేసాం కాబట్టి కష్టపడి తినింది, అది కూడా లంచ్ టైం కాబట్టి. సో వెజిటేబుల్స్ని అంతగా ఏం అనిపించదు, చికెన్ మీట్ బాల్స్ ఒక్కటే బాగుంటాయి అనిపిస్తుంది. అయినా అక్కడ చాలా స్పైసీ అనేది అస్సలు ఉండదు కదా, అందుకే మమ్మీకి నచ్చలేదు, సూప్ ఒకటే నచ్చింది. సో తినేసిన తర్వాత ఇంకా ఏమేమి ఉన్నాయి కొత్త కొత్తవి రకరకాలవి అనేది చూద్దాం. సో స్పూన్స్తో చూడండి ఎంత బాగా వాల్ డెకరేషన్ లాంటిది చేశారో. ఏం లేదు కదా, ఎంత ఈజీ కదా, బట్ ఇలాంటివి ఇంట్లో పెడితే బాగుంటాయి అంటారా, నాకు తెలియదు అస్సలు. సో మా మమ్మీ అయితే బోల్డ్ స్పూన్స్ కొనుక్కుంది. అండ్ సాఫ్ట్ టాయ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ప్రైజెస్ చాలా వరకు డిస్కౌంట్స్ ఉన్నాయండి. అంటే ఇప్పుడు నేను ర్యాట్ ఒకటి తీసుకున్నాను చాలా రోజుల ముందు, అప్పుడు 90 రూపీస్కి తీసుకుంటే ఇప్పుడు జస్ట్ 50 రూపీస్ ఉంది. అలా కొన్ని డిఫరెంట్ ఉన్నాయి ప్రైజెస్ అనేవి డిస్కౌంట్స్లో. ఇది ఒక డాగ్ లాంటి బాక్స్, టిఫిన్ బాక్స్. అన్వి కావాలన్నది, బట్ ఏం బాగాలేదు అని చెప్పి వచ్చేసాం. కానీ క్యూట్గా ఉంది కదా, స్కూల్ స్టార్ట్ అయ్యే టైంకి మళ్ళీ అన్ని కొనాలి కదా అని చెప్పి తీసుకోలేదు ఇంక ఇప్పుడు, కానీ భలే క్యూట్గా ఉంది. అన్వికి మీట్ బాల్స్ తర్వాత ఐకియాలో నచ్చింది ప్లే ఏరియాలో ఆడుకుంటుంది కిచెన్ సెట్ వీటన్నిటితో కూడా. సో ఇంకా చాలా ఓపిక ఉండాలండి పిల్లల్ని తీసుకురావాలంటే, వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతూ ఉంటారు, మనం వాళ్ళ మీద కోపం అవ్వడానికి కూడా అవ్వదు. సో కాసేపు ఆడుకుంది, తర్వాత అలాగా చూడ్డానికి వెళ్ళాము అనేది చూద్దురు కానీ. మా మమ్మీకి ఈ టాయ్ చాలా ఇష్టం అనమాట, ఆడుకుంది మా మమ్మీ కూడా కాసేపు. ఆడుకున్న తర్వాత ఇంకా మేము ఫస్ట్ ఫ్లోర్లో ఎక్కువ తిరగలేదు, వచ్చేసామన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్లో ఎప్పుడు ఫస్ట్ ఫ్లోర్ తిరిగినప్పటికీ నీరసం వచ్చేసి ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ సరిగా చూసేవాళ్ళం కాదు, అందుకనే ఇంకా ఈరోజు ఫస్ట్ ఫ్లోర్ తిరగొద్దు తెలిసినవే కదా అని చెప్పి కిందకి వచ్చేసాం. సో ఇవన్నీ ఇప్పుడు చూపిస్తున్నవన్నీ కూడా గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇది ఒక గ్లాస్ బాటిల్ లాగా ఉంది. సో మీలో ఎంతమందికి గ్లాస్ ఇష్టం అనేది నాకు చెప్పండి కింద కమెంట్ సెక్షన్లో. నాకైతే గ్లాస్ అసలు ఇష్టం ఉండదు, ఎందుకంటే మెయింటెనెన్స్ అనేది చాలా కష్టం కదా, నా చేతిలో అన్ని పడిపోతూ ఉంటాయి, అందుకనే నాకు గ్లాస్ ఇష్టం ఉండదు. అండ్ ఈ ప్లేట్స్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి, జస్ట్ 59 రూపీస్కి. అక్కడ చూపిస్తున్నాయి అన్ని రకరకాలు అన్నీ కూడా 59 రూపీసే ఉన్నాయి. సో నెక్స్ట్ మనం చూద్దాం ఈ చాపింగ్ బోర్డ్, క్యూట్ లిటిల్ చాపింగ్ బోర్డ్ అనమాట.
సో ఇంట్లో ఎన్ని ఉన్నా రకరకాల సామాన్లు దొరుకుతుంటాయి కదా. సో ఇది మ్యాష్డ్ పొటాటో చేసేవాళ్ళు చిన్నపిల్లలకి బాగా స్మాష్ చేయాలనుకుంటే దాంతో బాగుంటుంది. ఇప్పుడు చూపించాను కదా. అండ్ ఇది ఒక నాన్ స్టిక్ ప్యాన్ లాగా ఉంది. ఇవి కూడా డిస్కౌంట్స్లో ఉన్నాయి, చూసారు కదా ప్రైస్. అండ్ గ్లాస్ జార్స్కి ఫిల్టర్ లాగా వచ్చిందని మమ్మీ మా చిన్నప్పుడు ఇలాగా పైప్ ఉండేది కాదు, ట్యాప్ ఉండేది కాదు అన్నది. పైప్ అన్నాను, నవ్వారా. సో ఇవి ఇంకో రకం గ్లాస్ బాటిల్స్. అండ్ ఇది ఒక లిమిటెడ్ ఎడిషన్ అంట అండి. సో ఈ డ్రెస్ లాగా ఉంది కదా, ఈ టాప్ లాగా, ఇది 2500 రూపీస్ అంట. సో అండ్ అక్కడ పెద్ద పెద్దవి రాస్తారు, లిమిటెడ్ ఎడిషన్, ఎవరో పెద్దవాళ్ళు చేశారు, అలాగే ఏవేవో బోల్డ్ అంత రాసింది. నేను మొత్తం చదవలేదు. సో ఆ ప్రైస్ చూసే నాకు అబ్బా అనిపించింది. సో ఐకియా లాంటి వాటిల్లోని లోకల్ మేడ్ అని చెప్పి కొన్ని ప్రోడక్ట్స్ వస్తున్నాయి. ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు అంతగా నచ్చలేదు అనమాట. ఎందుకంటే అది వచ్చిందే ఫారెన్ బ్రాండ్, అందులో మళ్ళీ మన లోకల్ని వాళ్ళు ప్రోత్సహించే బదులు మనకి మనమే ప్రోత్సహించుకుంటే మంచి రేట్స్కి దొరుకుతాయి కదా అనిపిస్తుంది నాకు. సో చూసారు కదా, హ్యాండ్లూమ్ లాగా ఉన్నాయి. సో అవి అంతంత ప్రైస్ ఇచ్చి అక్కడ కొనడం నాకైతే అంత అనిపించదు. సో మేబీ నేను ఏమైనా తప్పు అవ్వచ్చు, నేను ఏమైనా మిస్ అయ్యానేమో. సో ఒకవేళ తప్పు అయ్యి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇంకా ఈ ల్యాంప్స్ అన్నీ కూడా చాలా ఇష్టం. అన్వి చెప్పింది నా కోసం ఒక ల్యాంప్ కొనమ్మా, నేను చదువుకుంటాను అని. సో ల్యాంప్ దగ్గర చదివే అంత పెద్ద అవ్వలేదులే అని చెప్పాను. అండ్ ఈ ల్యాంప్ కూడా మాకు చాలా ఇష్టం అనమాట. సో చాలా బాగుంటుంది కదా. అన్వి కూడా కాసేపు ఆడుకుంది, తర్వాత ఇంకా వెళ్ళిపోతున్నాం. సో ఇదొక హుక్ అండి, 69 రూపీస్కే. సో చూసారు కదా, క్యూట్గా కావాలి అనుకున్న వాళ్ళకి బోల్డ్ అన్ని ఆప్షన్స్ దొరుకుతున్నాయి ఇక్కడ. అండ్ ఇవైతే ఇంకా బాగున్నాయి కదా, 3 ప్యాక్, కానీ ప్రైస్ ఎక్కువ ఉంది, 300 అంట, 299 అంట. సో ఈ కుర్చీ లాంటి హుక్స్. అండ్ ఇలా చేయకూడదు, బట్ అన్వి బిజార్ చేస్తుందని చెప్పి అలాగా ట్రాలీ నుంచి బయటకు వచ్చింది. సో తర్వాత ఇంకా ఎక్కువ నాకు కొత్తగా ఇంకా అనిపించలేదు, అన్ని పాతవి లాగే అనిపించాయి. సో ఇంకా అలా బయటకు వెళ్ళిపోతున్నాం ఆల్మోస్ట్. సో నేనేం తీసుకున్నాను చెప్తానన్నాను కదా, ఈ సైడ్ టేబుల్ తీసుకున్నానండి. సో క్యూట్గా ఉంది కదా, జస్ట్ 500 రూపీస్, ఇది 499 రూపీస్ అనమాట. తర్వాత గ్రౌండ్ ఫ్లోర్లో బిల్డింగ్ తర్వాత కూడా మనకి చిన్న ఫుడ్ కౌంటర్ లాగా ఉంటుంది. నేను తీసుకున్నాను చిల్లీ చీజ్ టోస్ట్, సూపర్ యమ్మీ ఉంది, చాలా చాలా టేస్టీగా ఉంది. మేము 2 చెప్పి తిన్నాము. తర్వాత కాఫీ తాగుతున్నాము ఇప్పుడైతే. సో కాఫీ తాగేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిపోయి అది ఎలా వచ్చింది సైడ్ టేబుల్ కొంచెం అరేంజ్ చేయడం చూపిస్తాను. అయితే చాలా ఎండ ఉందండి, మేము బయటకు వచ్చేటప్పటికే ఆల్మోస్ట్ 5 అయిపోయింది. బట్ ఎంత ఎండగా ఉందో, మాకు కార్ దొరకలేదని చెప్పి ఆటోలో వచ్చాము. నీరసం వచ్చేసింది అసలు నిజంగా. సో ఇంటికి వచ్చిన వెంటనే కొంచెం ఓపిక తెచ్చుకొని నీట్గా ఫేస్ అంతా క్లీన్ చేసుకొని క్రీమ్ రాసుకొని పడుకుందాం అనుకుంటున్నాను. బట్ పడుకోనివ్వలేదు అన్వి, సో ఇంకా పడుకోలేదు. కానీ ఇక్కడైతే నేను మిసిలర్ వాటర్తోని క్లీన్ చేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి, ఏమైనా డస్ట్ ఉన్నా సరే లేకపోతే మేకప్ ఉన్నా సరే నీట్గా రిమూవ్ చేస్తుంది. సో నేను ఈ మిసిలర్ వాటర్ యూస్ చేస్తున్నప్పటి నుంచి ఏంటంటే పింపుల్స్ లాంటివి అస్సలు రావట్లేదు, చాలా నీట్గా ఉంది. రోజు పడుకునేటప్పుడు కూడా ఒక్కసారి ఈ మిసిలర్ వాటర్ కానీ ఏదైనా మేకప్ రిమూవర్ కానీ నీట్గా ఫేస్ క్లెన్స్ చేసుకోవడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇప్పటివరకు నేను చాలా సార్లు చెప్పాను. సో ఇప్పుడు అన్వి వస్తుంది, అన్వికి ఉమ్మ అడిగితే ఫేస్కి ఏదో రాసుకున్నావు ఇవ్వనా జడిసిపోయింది చూడండి, ఏం లేదని చెప్తే అప్పుడు ఇచ్చింది. తర్వాత జస్ట్ ఒక మాయిశ్చరైజర్ రాసుకొని ఇంకా పడుకుందాం అనుకున్నాం, బట్ అన్వి పడుకోనివ్వలేదు.
సో ఇంకా ఎలాగా పడుకోలేదని చెప్పి ఇవి అసెంబుల్ చేసేద్దామని తీసుకొచ్చాం. చూసారు కదా, ఇక్కడ ఒక టేబుల్ లాగా ఉంది, తర్వాత లెగ్స్ ఇచ్చారు అండ్ ఒక చిన్న బాక్స్ వచ్చింది. ఆ బాక్స్లో స్క్రూస్ ఉన్నాయన్నమాట. చాలా ఈజీ అండి. ఐకియాలో ఏదైనా సరే మనమే హ్యాపీగా అసెంబుల్ చేసుకోవచ్చు. అండ్ క్వాలిటీ విషయం చెప్పాలంటే 500 రూపీసే కాబట్టి ఆ ప్రైస్తో కంపేర్ చేస్తే చాలా బాగుంది అనిపించింది. లేకపోతే అంటే కొంచెం డెలికేట్గానే ఉందన్నమాట. అంత సూపర్ స్ట్రాంగ్ చాలా ఇయర్స్ వచ్చేస్తుంది ఇలాగా ఏం లేదు. అలాగని అస్సలు బాగాలేదు అన్నట్టు కూడా లేదు. ప్రైస్కి అయితే చాలా బాగుంది అనిపించింది నాకు. సో ఇక్కడ ఈ బాక్స్లోనే మనకి సింపుల్గా ఇలాంటి స్క్రూస్, ఇంకా కింద మనం పెడతాం కదా ఫ్లోర్ దగ్గర, అవి కూడా వచ్చాయి. సో అయితే అసెంబుల్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూడండి. చూసారు కదా, ఏం లేదండి, ఆ స్క్రూకి దీనికి కనెక్ట్ చేసేసి రొటేట్ చేసేస్తే, తిప్పేస్తే అది టైట్ అయిపోద్ది అనమాట. చాలా చాలా ఈజీ, ఎవరిని పిలక్కర్లేదు, హ్యాపీగా మనమే పెట్టేసుకోవచ్చు. సో నాకైతే నచ్చింది. మీలో ఎంతమంది తీసుకున్నారు, మీకు నచ్చిందా అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అండ్ అన్వి కూడా పెట్టేస్తానని గోల్ చేస్తుంది అనమాట. బట్ చిన్నది కదా, చిన్న పిల్లలకి చిన్న వాళ్ళు అనే విషయం తెలీదు, అది పెద్ద ప్రాబ్లం అవుతుంది. మీ ఇంట్లో కూడా అంతేనా? సో ఇదేనండి లుక్, ఇలా వస్తుంది. మా సోఫాస్కి కరెక్ట్గా సరిపోతుంది. అన్వి హోంవర్క్ చేయడానికి, ఏదైనా వర్క్ చేసుకోవడానికి, నేను ల్యాప్టాప్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనిపించింది నాకు. సో యూస్ చేసి ఏమైనా ఎలా అనిపించింది అనేది చెప్తాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ఇంకా అనుకుంటున్నారా? అన్వికి టూత్ పెయిన్ వచ్చిందనమాట, అందుకనే డెంటిస్ట్ దగ్గరికి వచ్చాము. సో ఏమైంది ఏంటి అనేది నేను అప్డేట్ ఇస్తాను ఇంకొన్ని రోజుల తర్వాత. సో అంతే. అయితే ఈ వీడియోకి ఇంక ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.